Good morning, friends. Good morning, respected principal sir, and today guest Mr. Gangadhar Gaud. Welcome to our session, sir. So we are going to take on the session the importance of teaching learning material at primary stage. So we know the importance of TLM because the primary concepts are very new to the students. So mathematics or any subject, or especially mathematics, is abstract subject. So when we are going to teach the abstract concepts, so make it concrete. So therefore they will understand very easily. So today I think our Gangadhar Gaudu garu ఈ ప్రైమరీ లెవెల్లో యాజ్ అ టీచర్గా ఎలాంటి టీఎల్ఎం తను తీసుకున్నారు, ఎలాంటి టీఎల్ఎం ప్రిపేర్ చేసారు, తన యొక్క అనుభవాలను ప్లస్ తన యొక్క ప్రాక్టీసెస్ని మనకు అందిస్తారని చెప్పి అనుకుంటున్నా. So he's the Gangadhar sir from Anantapur district. He's working as a secondary grade teacher and he taken so many initiations. So new different ways or approaches or methods in teaching learning process. So there he has a good sound about knowledge about the TLM. సో అక్కడ పేపర్లో ఉంటుందో కటింగ్స్లో సార్ యొక్క బోధన వైవిధ్య బోధన ప్రత్యేకత, తన యొక్క ప్రత్యేకత పిల్లలకు ఆట పాటల ద్వారా మీరు ఇక్కడ స్లైడ్ చూసినట్టు గమనిస్తున్నారు ఇక్కడ. సో చాలా విషయాలు సారు పిల్లలకు డైరీ చెప్పకుండా, సీట్ల చీరలకు చెప్పకుండా పిల్లలతో కూర్చుంటూ పిల్లలకు ఏం కావాలో వాళ్ళ ఆటల పాటలతో చెప్పడం జరిగింది. అక్కడ చాలా గుర్తింపు పొందాడు. అట్లనే ఆట పాటలే పాఠం అని చెప్పేసి ఇంకొక క్లిప్పింగ్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇట్లా సులువుగా పిల్లలకు రీతిలో పిల్లల దగ్గర చేరుకుంటూ వాళ్ళ దగ్గరతో ఉంటూ నేర్పించినట్లయితే ఎవరైనా సరే నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. సో ఇది సార్ యొక్క ప్రత్యేకత. సో సార్ యొక్క బోధనా విధానాన్ని చూసి చాలా మంది ఎన్జిఓస్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండోర్ లో ఒక జైన్ అలర్ట్ గ్రూప్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ సార్కు తన యొక్క సేవల్ని గుర్తించి తన యొక్క వాట్సాప్ లో కానివ్వండి, తర్వాత ఫేస్బుక్ లో తన యొక్క చెప్పే విధానం, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో తన యొక్క విధానాన్ని గుర్తించి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నవోదయ క్రాంతి పరివార్ ద్వారా కూడా ఒక బెస్ట్ అవార్డు, దట్ ఈస్ ఆన్లైన్ క్లాసులో ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో పిల్లలకు ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది వాళ్ళు కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది సార్ యొక్క ప్రత్యేకత. అట్లనే మీరు కనుక సార్ యొక్క ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఫేస్బుక్ లో సార్ యొక్క గంగాధర్ టీచింగ్ లెర్నింగ్ క్లాస్ అని మీరు టైప్ చేసినట్లయితే విల్ గెట్ సో మెనీ ఇష్యూస్ ఆర్ ప్రెజెంటేషన్స్ అండ్ సార్ యొక్క ప్రత్యేకత చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గంగాధర్ గారు, ప్లీజ్ జాయిన్ విత్ us అండ్ టేక్ ఓవర్ సెషన్ టు యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ వీక్షిస్తున్నటువంటి ఛాత్రోపాధ్యాయులకు, తర్వాత ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్కి, తర్వాత రామాచారి సార్కి నా నమస్కారాలు. మరి నేను ఈరోజు మీతో పంచుకోబోయే విషయాలు ఏమంటే, టిఎల్ఎం ప్రాథమిక స్థాయిలో టిఎల్ఎం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మరి ఎటువంటి టిఎల్ఎం మనం తయారు చేయాలి, మరి ఆ టిఎల్ఎంకి ఉన్నటువంటి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. అదేవిధంగా నేను ఈ థియరీ క్లాస్ అయిపోయిన తర్వాత నేను తయారు చేసినటువంటి టిఎల్ఎంస్ అన్ని మీకు చూపించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మొదటగా మనము టిఎల్ఎం ప్రాథమిక స్థాయిలో ఎందుకు తయారు చేసుకోవాలి, మరి టిఎల్ఎం ఎందుకు అవసరం అవుతుంది ప్రాథమిక స్థాయిలో, మరి ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు వాళ్ళు ప్రతి విషయాన్ని దృశ్య రూపంలో చూడడానికి ఇష్టపడతారు అనమాట. అంటే వాళ్ళకి మూర్త జ్ఞానం మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అంటే అమూర్త విషయాల్ని వాళ్ళు ఎక్కువగా అర్థం చేసుకునేటువంటి వయసు వాళ్ళకు ఉండదు. కాబట్టి మనము ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడు వాళ్ళకి ప్రతి విషయము బోధించేటప్పుడు దృశ్య రూపంలో వాళ్ళకి మూర్త అనుభవాల్ని కలిగించాల. అంటే ఈ విధంగా మనము వాళ్ళకి దృశ్య రూపంలో చెప్పబోయే విషయాల్ని మనము చూపించగలగాలంటే ఆ విషయానికి సంబంధించి, ఆ కాన్సెప్ట్ కి సంబంధించి, ఆ పాఠానికి సంబంధించి మనము ఒక టిఎల్ఎం తయారు చేసుకుంటే అక్కడ మనము విద్యార్థులు ఎదుట ప్రదర్శించవచ్చు అనమాట. అదే విధంగా పిల్లలు కూడా చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. మరి వీటికి సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ మీకు చూపిస్తాను.
1 minute. Yeah, I am given the share screen option, Gangadhar garu. Okay sir, చూస్తున్నా సార్. You can proceed. Yeah, trainees, really it is a, please note down ATLM ఏ కాన్సెప్ట్ చెప్పడానికి, ఏ సబ్జెక్ట్ లో ఏ కాన్సెప్ట్ చెప్పడానికి సార్ వివరిస్తున్నప్పుడు మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మీరు కూడా చిన్న చిన్న మెటీరియల్ తయారు చేసుకుంటే సో దట్ మన పిల్లలకు రేపు ఫ్యూచర్ లో చాలా బాగా అందించవచ్చు. ఎందుకంటే ప్రాథమిక స్థాయి అనేది వెరీ క్రూషియల్ బేస్. స్టార్టింగ్ లో కాన్సెప్ట్ మంచిగా ఫామ్ అయితే, జస్ట్ లైక్ మనము ఇల్లు పెద్ద బిల్డింగ్ కట్టాలంటే బేస్మెంట్ ఎలా పక్కా ఉంటే దానిపైన ఎన్ని అంతస్తులైనా కట్టుతామో, ఇక్కడ కూడా ప్రాథమిక స్థాయిలో పిల్లలకు సరైనటువంటి బేస్ కనుక అందించినట్లయితే ఆటోమేటిక్ గా తర్వాత అప్పర్ ప్రైమరీ స్థాయి కానివ్వండి, సెకండరీ స్థాయి కానివ్వండి, ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆ కాన్సెప్ట్స్ పైన ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో స్టార్టింగ్ లో అర్థం కాకపోతే తర్వాత చాలా కష్టపడతారు. మనకు కూడా కొన్ని సబ్జెక్టులు సార్ ఇట్స్ లుకింగ్ ఎంప్టీ స్లైడ్ సార్ గంగాధర్ గారు. యా సో ఇట్ ఇస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ అస్. సార్ వస్తుంది సార్, లోడ్ అవుతుంది సార్. ఓకే సార్, కానీ మీ దగ్గర ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది సార్, కొద్దిగా తెలుస్తుంది, కానీ ఏం పర్వాలేదు. కావేరి. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం పర్లేదు, మ్యూట్ చేసుకోమ్మా. ఎస్ ప్లీజ్. యా సార్ ఇప్పుడు కనిపిస్తున్నాయి సార్ స్లైడ్స్? కనిపిస్తున్నాయండి. ప్రాథమిక స్థాయి బోధన అభ్యాస సామగ్రి. ఎస్ సార్, ప్రొసీడ్ సార్ గంగాధర్ గారు. స్లైడ్స్ కనిపిస్తున్నాయి కదా సార్? ఎస్ సార్, యూ కెన్ ప్రొసీడ్. యా ఓకే. మరి బోధన సామాగ్రి అనేటువంటి వర్డ్ కి మనము డెఫినేషన్ తెలుసుకుందాం. మరి బోధన ఓకే సార్. మరి ప్రాథమిక స్థాయిలో ఈ బోధన అభ్యసన సామాగ్రి యొక్క సార్ చెప్పండి సార్. హలో సార్. హలో సార్. ఎస్ సార్, కానీ సార్ చెప్పండి సార్. మీరు మాట్లాడండి సార్, కంటిన్యూ. ఓకే ఓకే సార్. सर चले गए सर. గంగాధర్ గారు ఏమైంది సార్? గంగాధర్ సార్. గంగాధర్ సార్. హలో గంగాధర్ గారు. టీఎల్ఎం కనిపిస్తుంది. ఇది తెలుగుకి సంబంధించినటువంటి టీఎల్ఎం. మరి ఇక్కడ ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక షార్ట్ పేపర్ మీద మనము ఈ విధంగా ఫిష్ షేప్ లో కట్ చేసుకుంటాము. తర్వాత లైట్ కరెక్ట్ ఫేస్ చేయండి సార్. ఎస్, ఇప్పుడు ఓకే సార్. ఎస్ సార్. ఈ విధంగా చార్ట్ ని ఫిష్ షేప్ లో కట్ చేసుకొని తర్వాత కలర్ పేపర్స్ తో ఇట్లా సర్కిల్స్ కట్ చేసుకుంటాము. మరి ఈ ఫిష్ టీఎల్ఎం వచ్చేసి తెలుగు ఆల్ఫాబెటిక్ సంబంధించి, తెలుగు వర్ణమాలకు సంబంధించి అక్షరాలు తర్వాత వాటితో వచ్చేటువంటి పదాలని మనము పరిచయం చేయడానికి ఉపయోగిస్తాము. మరి ఇక్కడ వర్ణమాల ఆ నుంచి బండిరా వరకు ఉన్నాయి. తర్వాత ఇక్కడ అక్షరాలు ఉన్నాయి అనమాట. ఆ, మరి ఆతో ఏమొస్తుంది? అరక. నెక్స్ట్ ఆ, ఆట. ఈ విధంగా మనకి పిల్లలకి చాలా ఉత్సాహంగా వర్ణమాల
తర్వాత వాటితో వచ్చే పదాలని నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతారు అనమాట. సార్ దాంట్లో లెటర్స్ మాత్రమే పైన ఉంటాయి, దాని కింద పదాలు ఉంటాయా సార్ ఇట్లా? అవును సార్, ఇప్పుడు పైన లెటర్స్ ఉంటాయి సార్, తర్వాత వాటితో వచ్చే వర్డ్ ఉంటుంది సార్. యా గుడ్, వర్డ్ వస్తుంది సార్. ఓ నైస్, గుడ్ సార్. వాటితో వచ్చే వర్డ్స్ ఉంటాయి సార్. Yeah. ఇది తెలుగు వర్ణమాలకు సంబంధించింది సార్. సరళ తర్వాత పదాలండి. సరళ పదాలు సార్. తర్వాత ఇవి గుణింతాలు సార్. గుణింతాలు, తెలుగు గుణింతాలు మనము బోధించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి సార్. నాట్ విజిబుల్ టు us సార్, కొంచెం క్లోజ్ పెట్టండి. yes sir, క్లోజ్ పెట్టండి కొంచెం. యా సార్, ఇక్కడ తెలుగు గుణింతాలు సార్, దీర్ఘం తెలుగు గుణింతాలు మనము పరిచయం చేయడానికి ఉపయోగిస్తాం సార్. ఇక్కడ దీర్ఘం ఉంది, తర్వాత వాటితో వచ్చేటువంటి పదాలన్నీ ఉంటాయి సార్. తర్వాత ఈ దీర్ఘం అనేటువంటిది మిగిలిన అక్షరాలకన్నిటికీ ఇచ్చినప్పుడు ఏ విధంగా చదువుతాం అనేది కూడా ఉంటుంది సార్. ఈ విధంగా మనము గుణింతాలకు సంబంధించి ఈ విధంగా లాలీపాప్స్ తయారు చేసుకోవచ్చు. లెటర్ కు మనం దీర్ఘం ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కాకి ఇస్తే కా, అట్లా మిగతా లెటర్లకు కూడా గా, అన్ని లెటర్లకి దీర్ఘము ఇచ్చినప్పుడు ఆ వర్డ్స్ కూడా వస్తాయి సార్. వర్డ్స్ తర్వాత వాటిని చదవడానికి ఇక్కడ గుణింతం ఉంది. తర్వాత వీటికి అన్ని లెటర్స్ కి గుణింతం ఇచ్చినప్పుడు కా గుడిస్తే కి, గి, చి అని ఈ విధంగా అన్ని లెటర్స్ కి ఇక్కడ గుణింతం అనేది వస్తుంది సార్. తర్వాత వాటితో వచ్చే పదాలు కూడా ఇక్కడ ఉంటాయి సార్. ఇవి పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది సార్. సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సార్. అట్లనే మనం వాటితో పదాలు కూడా ఫామ్ చేయించవచ్చు. పదాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కా అన్నప్పుడు ఏమొస్తాయంటే పిల్లలు అడిగితే కాకి, కాలువ చెప్పొచ్చు సార్. ఎస్ సార్, గుడ్ సార్. నెక్స్ట్ ఇవి కైట్స్ సార్, గాలిపటాలు. ఒత్తులకు సంబంధించినటువంటి గాలిపటాలు సార్. మనం పిల్లలకి డైరెక్ట్ ఒత్తుల పదాలు బోర్డు మీద రాసి నేర్చుకోండి అని బట్టి కొట్టిస్తే అక్కడ పిల్లలు ఇంట్రెస్ట్ చూపరు సార్. ఏదైనా ఈ విధంగా చిన్న చిన్న మోడల్స్ తీసుకెళ్తగిన వాళ్ళు సార్ మన కోసం ఏదో తెచ్చినారనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారు అనమాట. పదాలు చెప్పండి సార్. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే చావొత్తు పదాలు వస్తాయి సార్. ఈ విధంగా సార్, చావొత్తు పదాలు సార్. ఈ విధంగా సార్ ఆల్రెడీ మనము ఒత్తులు నేర్పించిందాం సార్. ప్రాక్టీస్ కోసం వీటిని ఉపయోగించవచ్చు సార్. ప్రాక్టీస్ నాట్ ఫర్ న్యూ, ప్రాక్టీస్ కోసం సార్. లేదు సార్, ప్రాక్టీస్ కోసం ఉపయోగించవచ్చు సార్. అందులోన ఈ టిఎల్ఎం ఎక్కువగా మల్టీ అంటే బహుళ తరగతి బోధనలో ఉపయోగించదు సార్. అంటే సింగిల్ టీచర్, డబుల్ టీచర్ ఉన్నటువంటి స్కూల్ ఎక్కువ క్లాసులు డీల్ చేస్తుంటారు కదా సార్. అట్లా డీల్ చేసే చోట ఈ టిఎల్ఎంస్ పిల్లలకి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర వాళ్ళే నేర్చుకోవచ్చు సార్. స్వయంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒత్తులకు సంబంధించి ఈ విధంగా సింపుల్ గా ఎక్కువ ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు సార్. అదే విధంగా టీ కప్స్ తో సార్ మనము వాడి పడేసినటువంటి పేపర్ డిస్పోజల్ గ్లాసులు కూడా ఉపయోగించవచ్చు సార్. ఇక్కడ బయట కావొత్తు రాసిందాం సార్ ఒత్తులు నేర్పించడానికి. ఇక్కడ ఇట్లా రొటేట్ చేస్తే ఉక్క, నక్క, అట్లా ఈ విధంగా చాలా వర్డ్స్ నేర్పించవచ్చు సార్. ఒత్తు లెటర్ అట్లే ఉంటది, పక్కన బట్టి లెటర్ మారుస్తా ఉంటే డిఫరెంట్. అవును సార్. నెక్స్ట్ సేమ్ అదే ఇంకొక ఒత్తు సార్, టావొత్తు, అట్లా తట్ట, వట్ట, ఇట్లా మట్ట, అట్లా నేర్పించవచ్చు సార్ పదాలు. ఇవి ఎక్కువగా పిల్లలు సెల్ఫ్ లెర్నింగ్ ఉపయోగపడతాయి సార్. అవును. నేను పనిచేసే స్కూల్లో నేను సింగిల్ టీచర్ సార్. కాబట్టి ఈ టిఎల్ఎం పిల్లలకి ఇచ్చి వాళ్ళు చదువుకోమని ఇయ్యచ్చు సార్. సార్ నెక్స్ట్ ఇంగ్లీష్ కి సంబంధించి సార్. ఇంగ్లీష్ సంబంధించి సార్. ఇంగ్లీష్ కి సంబంధించి ఫోనిక్ వర్డ్స్ సార్, రైమింగ్ వర్డ్స్ ఏ విధంగా సులభంగా నేర్పించాలనేటువంటి సార్. ఇక్కడ ఓటీ వర్డ్స్ సార్, రైమింగ్ వర్డ్స్, ఓటీ ఆట్. ఈ విధంగా మనం రొటేట్ చేస్తుంటే క్లాట్, షార్ట్, కాట్, ఇట్లా పిల్లలు నేర్చుకోవడానికి సులభంగా ఉంటాయి సార్. ఇట్లాంటివి తెలుగుకి తయారు చేసుకోవచ్చు, తర్వాత ఇంగ్లీష్ కూడా తయారు చేసుకోవచ్చు సార్. సార్ నెక్స్ట్ ఇవి ఆల్ఫాబెట్ ఐస్ క్రీమ్స్ సార్. ఇంగ్లీష్ కి సంబంధించి ఆల్ఫాబెట్ ఐస్ క్రీమ్స్ సార్.
మనము ఆల్ఫాబెట్స్ పిల్లలకే పిల్లలకి పిల్లలకే చెప్పినట్టు చెప్పండి సార్, నాకేం చెప్పకండి, పిల్లలకి చెప్పినట్టు. ఓకే 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 సార్. ట్రైన్ ఇది ఆల్ఫాబెట్ కి సంబంధించి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కి సంబంధించినటువంటి లెటర్ ఐస్ క్రీమ్స్ అన్నమాట. మరి ఇక్కడ మనం పిల్లలకి లెటర్స్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ విధంగా ఐస్ క్రీమ్స్ తో లెటర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే పిల్లలు చాలా ఉత్సాహంగా మనకి ఈ ఇంటరాక్షన్ లో లెర్నింగ్ ప్రాసెస్ లో ఇంటరాక్ట్ అవుతారు. మరి ఇక్కడ లెటర్ క్యాపిటల్ సి ఉంది, తర్వాత దీనికి సంబంధించి స్మాల్ సి వస్తుంది అనమాట, స్మాల్ సి ఆ విధంగా సార్. అయితే దాని వెనకాల పిక్చర్ ఉంటే బాగుంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సి ఫర్ క్యాట్ అను క్యాన్. అవును సార్, ఇక్కడ వర్డ్ ఒకటి రాసాను సార్. ఇక్కడ మనము పిక్చర్ కూడా వెనక పిక్చర్ కూడా తయారు చేసుకోవచ్చు సార్, పిక్చర్ వేసుకోవచ్చు. ఇక్కడ క్యాపిటల్ సి చూపిస్తాము, అదే విధంగా స్మాల్ సి కూడా చూపిస్తాం సార్. ఈ టిఎల్ఎం వచ్చేసి తెలుగు కూడా తయారు చేసుకోవచ్చు సార్. తెలుగుకు సంబంధించి మనము అక్షరాలు రాస్తూ వాటితో వచ్చే పదాల తర్వాత వెనుక చిత్రాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి సింపుల్ గా ఎటువంటి ఖర్చు లేకుండా మనము ఈ టిఎల్ఎం తయారు చేసుకోవచ్చు అన్నమాట. చాట ముక్కలు, తర్వాత ఏవైనా మనకి టూత్ పేస్ట్ కి సంబంధించిన అట్టపెట్టెలు కానీ అట్లా వాటితో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. వేస్టేజ్ తో టిఎల్ఎం తయారు చేసుకునే విధంగా కొన్ని ఉన్నాయి సార్. అదే విధంగా రైమింగ్ వర్డ్ సార్, రైమింగ్ వర్డ్స్ కి సంబంధించి యూజీ వర్డ్స్ అనమాట. అగ్, ఈ విధంగా టగ్, ఇట్లా రొటేట్ చేస్తే మగ్, ఈ విధంగా టీ కప్స్ తో మనము ఎక్కువ వర్డ్స్ నేర్పించవచ్చు అనమాట. టిఎల్ఎం అంటే ఇక్కడ ఓన్లీ టీచర్ యూజ్ చేసేది కాదు సార్. మా స్కూల్లో నా దృష్టిలో టిఎల్ఎం అనేది పిల్లలకు కూడా ఉపయోగపడాలా, వాళ్ళు కూడా ఆ టిఎల్ఎం ని ఉపయోగిస్తూ నేర్చుకుంటారు అనమాట. మెయిన్ సెల్ఫ్ లెర్నింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ టిఎల్ఎం తయారు చేసింది సార్ ఇది. నెక్స్ట్ యాక్షన్ వర్డ్ సార్. పిల్లలకి మనము వర్బ్స్, ఇంగ్లీష్ లో వర్బ్స్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మనము మామూలుగా బోర్డు మీద రాసి టాక్, వాక్ ఇట్లా రాసి వాటి అర్థాలు తెలుగు చెప్పించి ఆ విధంగా మనము రొటేట్ లెర్నింగ్ చేయించే బదులు ఇట్లా ఈ టీ కప్స్ తోనే సింపుల్ టిఎల్ఎం తయారు చేసుకోవచ్చు సార్. ఇక్కడ పిక్చర్ ఉంటుంది, ఆ పిక్చర్ లో ఏం చేస్తున్నాడు, ఈటింగ్, కింద వర్డ్ ఉంటుంది సార్, ఈట్. ఆ విధంగా రొటేట్ చేస్తే నెక్స్ట్ పిక్చర్ వస్తుంది సార్. నెక్స్ట్ పిక్చర్ ఆ విధంగా డ్రింక్. ఈ విధంగా దీంట్లో యాక్షన్ వర్డ్ కి సంబంధించి టిఎల్ఎం మనము సింగ్, ఇట్లా ఇవి చాలా సింపుల్ సార్. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇట్లా మనము కట్ చేసుకుంటాం సార్. ఫస్ట్ కట్ చేసుకుంటామండి. ఈ విధంగా కట్ చేసుకొని వర్డ్ కి సంబంధించి మనం ఇక్కడ ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకుంటాము. తర్వాత ఈ కప్పులో మనము ఈ విధంగా ఎంటీ కప్ పెట్టేసి వాటికి సరిపోయే విధంగా పిక్చర్ గీసుకుంటాం అనమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్ పిక్చర్స్ చూస్తూ పిల్లలు యాక్షన్ వర్డ్స్ సులభంగా నేర్చుకుంటారు అనమాట. సులభంగా నేర్చుకునే విధంగా ఇది కూడా సెల్ఫ్ లెర్నింగ్ కి ఉపయోగపడే విధంగా తయారు చేసిన టిఎల్ఎం సార్ ఇది. నెక్స్ట్ సార్ ఇవి ఓన్లీ కలర్ పేపర్స్ తో తయారు చేసినవి. మనము పిల్లలకి బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ ఇట్లా వర్డ్స్ అంటే డిగ్రీస్ సంబంధించినటువంటి వర్డ్స్ సార్. మనము గ్రామర్ ఏం చెప్పము, ప్రైమరీ లెవెల్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పము, కానీ వాళ్ళకి ఆ వర్డ్స్ పరిచయం చేయడానికి సులభంగా అర్థం చేసుకునే విధంగా ఇవి కలర్ పేపర్స్ తయారు చేసినవి సార్. ఇక్కడ టాల్ అన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది, టాల్. తర్వాత టాలర్ అంటే దానికంటే కొద్దిగా పెద్దగా ఉన్నట్ల టాలర్. టాలెస్ట్. ఈ విధంగా మనం ఒక పేపర్ లోనే టాల్, టాలర్, టాలెస్ట్ ఈ విధంగా చూపించచ్చు సార్. సో నైస్.
ఇవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి ఇంకొకటి చూపిస్తాను సార్. నెక్స్ట్ ఫాస్ట్ ఫాస్ట్ తర్వాత Light is ఫాస్టర్, train. Yeah, ఫాస్టెస్ట్. flight. Wonderful. Yeah, good. ఈ విధంగా మనం ఈ వర్డ్స్ ని పిల్లలకి చాలా సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పవచ్చు సార్. ఇవి డిగ్రీ కంపారిజన్ సంబంధించి సార్. ఇవి చాలా మా మ్యాథమెటిక్స్ సార్, మా మ్యాథ్స్ లేవా? ఉన్నాయి, చూపించకి మళ్ళీ చూపించమంటే చూపిస్తాను సార్ అన్ని. సార్ మ్యాథమెటిక్స్ కూడా ఉన్నాయి సార్. తెలుగు అయిపోయింది, ఇప్పుడు ఇంగ్లీష్ కూడా అయిపోయిన తర్వాత మ్యాథ్స్ సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇవి ఎమోజీ లాలీపాప్స్ సార్. ఎమోజీ లాలీపాప్స్ ఇక్కడ ఇవి డయాగ్రాఫ్స్ సార్. ఇంగ్లీష్ లో డయాగ్రాఫ్స్ అంటారు. మరి ఇక్కడ సిహెచ్ అనేది డయాగ్రాఫ్ సార్. సిహెచ్ ఎలా పలకాలి అనేది కూడా ఇక్కడ బొమ్మ చూపిస్తుంది సార్. చ చ అనే సౌండ్ తో ఏ విధంగా పలకాలని చూపిస్తుంది. తర్వాత ఈ సిహెచ్ వర్డ్స్ కొన్ని వస్తాయి సార్. ఇక్కడ ఇక్కడ తిప్పితే మనకి సిహెచ్ వర్డ్స్ వస్తాయి. చాట్, చాక్, చాట్. నైస్. ఓకే. ఆ విధంగా చైర్, చెక్, ఈ విధంగా మనము ఇంగ్లీష్ డయాగ్రాఫ్స్ ని సులభంగా పిల్లలకి అర్థమయ్యే రీతిలోన చూపించచ్చు సార్. అయితే ఒక స్మాల్ చిన్న చేంజ్ సార్. ఆ పదాల దగ్గర కూడా చిన్న చిన్న డయాగ్రామ్ గీస్తే కూడా ఇంకా బ్యూటిఫుల్ సార్. జస్ట్ ఎగ్జాంపుల్ హార్ట్ అట్లా. అవునవును సార్. ఇది పెద్దగా తయారు చేసుకుంటే తయారు చేసుకోవచ్చు సార్ ఆ విధంగా. నెక్స్ట్ సార్ డయాగ్రాఫ్ సంబంధించి ఇంకోటి సార్ ఇది స్మైలీ లాలీపాప్. ఇది వచ్చేసి అనమాట, ఎస్హెచ్. మరి అది అని ఎట్లా పలకాలంటే ఇక్కడ మనకి ఎమోజీలో కూడా కనిపిస్తుంది. తర్వాత వాటితో వచ్చేటువంటి వర్డ్స్ షార్ట్, తర్వాత షాప్, ఈ విధంగా షిప్, షైన్, ఇట్లా డయాగ్రామ్స్ కూడా చెప్పించవచ్చు అనమాట. నెక్స్ట్ సింగులర్ ప్లూరల్ సార్. ఏకవచనం బహువచనం సంబంధించి ఇంగ్లీష్ లో సింగులర్ ప్లూరల్స్ మనం ఏ విధంగా పిల్లలకి చూపించవచ్చు అని విత్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ బ్రష్ ఒకటే ఉంది కాబట్టి బ్రష్, బ్రషెస్. ఈ విధంగా బ్రష్ అని ఈ విధంగా చూపిస్తాం సార్. బ్రష్, బ్రషెస్. ఇవి మనకి సింగులర్ ప్లూరల్ సంబంధించి సార్. ఈ విధంగా బస్సు, బస్సెస్. ఆ విధంగా సింగులర్ ప్లూరల్ కి సంబంధించి మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సార్. TLM. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాచింగ్ సంబంధించి సార్. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ మ్యాచింగ్ సంబంధించి సార్. ఇక్కడ ఇవి రిబ్బన్స్ లాగా ఉంటాయి సార్. పేపర్స్ కట్ చేసుకుంటాము. తర్వాత వీటిలో లెటర్స్ రాసుకుంటాం సార్. ఇక్కడ ఏ, స్మాల్ ఏ లెటర్స్ మ్యాచ్ చేయడం సార్. తర్వాత బి, స్మాల్ బి. ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ మ్యాచింగ్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది సార్. అదే విధంగా ఇది మ్యాథ్స్. ఒక 2-5 minutes sir, we will give the chance for the trainees sir. If they have any doubt they will ask now only. Okay sir. Go for mathematics. Okay sir. Yeah, trainees, principal garu. Yeah, trainees ఇప్పటివరకు మన గంగాధర్ గారు చాలా బ్యూటిఫుల్ TLM చూపించారండి. నా వరకు అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. రియల్లీ కంగ్రాచులేటింగ్ యూ సార్. You did a good job. Thank you sir. Thank you so much sir. How much hard work you did by showing all these things. I know the efforts. Really it's good. Trainees, if you ask anything regarding what sir shown अभी तक जो सर बताया ना, इसके बारे में आप डाउट से पूछ सकते हैं. क्योंकि पूरा लास्ट में जाने के बाद पूरा क्या क्या बताया आपको नहीं मालूम, लेकिन इसके पहले आप पूछ सकते साहब से. Yes please.
Good morning, sir. इशरत, గుడ్ no, మార్నింగ్. प्लीज इशरत, सोफिया और नाजनीन, ये लोगों को छोड़ के दूसरा लोग, क्योंकि डेली आप लोगों को पूछ रहे ना ये। ओके, आज चांस हम नेक्स्ट टाइम आप लोगों को नहीं देते जी, लास्ट में देते आपको, थोड़ा लोगों को ठीक। मौका मिलना जी, प्लीज। यस सर आप सिंगल पूरा का बोल रहे थे ना सर, और एक बार बोलिए ना। सिंगल प्लूरल के बारे में नहीं, वो आप बताए थे ना, जस्ट एक 1 सेकेंड बताए, क्लियर आंखों से अंधेरा हो गया, एक बार बताइए और एक बार। जरूर जरूर గంగాధర్ గారు, ఓకే సార్. ఇంతకుముందు బస్సెస్ బ్రషెస్ ఉన్నాయి కదా, అది ఒకసారి అవును చూపించండి, సార్. ఒక్కసారి అదొక్కటి చూపించండి. సార్ इससे చూసాను సార్. पहले తప్పకుండా और एक చూసాను. भी कुछ बताए थे सर, సార్ ఓకేనా సార్? యా ప్లీజ్, యా ఎస్ ప్లీజ్. ఇది ఒక చార్ట్ పేపర్ అండి. మనం ఈ విధంగా ఒక చార్ట్ పేపర్ తీసుకుంటాము. ఈ చార్ట్ పేపర్ లో హాఫ్ పేజ్. ఫస్ట్ ఇక్కడ బ్యాగ్ రాసుకుంటాం. బ్యాగ్ ఇక్కడ ఒకే పిక్చర్ ఉంది కాబట్టి బ్యాగ్ సింగులర్. నెక్స్ట్ మనము ఇది ఓపెన్ చేస్తాం. తర్వాత బ్యాగ్స్. ఈ సెకండ్ ఫోల్డింగ్ లో ఎస్ వస్తుంది, పక్కన రెండు బొమ్మలు వస్తాయి. యా అవును సార్. ఈ విధంగా బ్యాగ్స్ అనే సింగులర్ ప్లూరల్ నేర్పించవచ్చు. బ్యాగ్. ఈ అన్ఫోల్డ్ చేస్తే బ్యాగ్ వచ్చినప్పుడు ఒక ఫిగర్, ఇది ఓపెన్ ఇది క్లోజ్ చేసి ఇంకోటి ఓపెన్ చేస్తే అదే జిఏజికి ఎస్ యాడ్ అవుతుంది, పక్కన రెండు బొమ్మలు వస్తాయి. గుడ్. ఎస్ గుడ్. యాక్చువల్ గా గంగారు గారు మా ప్రిన్సిపల్ గారు ఇంగ్లీష్ సబ్జెక్టు, మా సార్ డాక్టర్ ఓకే సార్. జానారెడ్డి గారు. Okay, good. It is initially it will be useful for the children to create motivation. ఇప్పుడు ఇదంతా కూడా మీరు చెప్పిందంతా కూడా లెటర్స్, వర్డ్స్, ఐడెంటిఫికేషన్, రీడింగ్, రైటింగ్ కి ఉపయోగపడతాయండి. గంగాధర్ గారు వెరీ గుడ్, బాగా చేశారు. తర్వాత మీ పిల్లలు వీటి వల్ల ఏ విధంగా, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, మీరు ఫస్ట్ క్లాస్ పిల్లలు చదవటము ఇప్పుడు ఒక 1 year అయిపోయేలేక వాళ్ళది ఎలా ఉంటుంది వాళ్ళ స్టేటస్? తర్వాత మీరు అది ఒకటి. రెండోది నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పిల్లలకి ఎలాంటి టిఎల్ఎం యూజ్ చేస్తున్నారు అదొకటి చెప్పండి. ఓకే సార్. గంగారు గారు ప్లీజ్ రెస్పాండ్. ఓకే సార్. చూస్తున్నా సార్ ఇంగ్లీష్ లో నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చూపించమంటారా? చూపించండి. సార్ ఇది వచ్చేసి కలర్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి సార్. కలర్స్ సార్ ఇంగ్లీష్ లో కలర్స్ ఐడెంటిఫికేషన్, తర్వాత ఆ కలర్స్ మనం ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ కప్పులో ఈ విధంగా మనము ఒక అమ్మాయి బొమ్మ గీసుకుంటాం సార్. ఓన్లీ డ్రెస్ పార్ట్ మాత్రమే కట్ చేస్తాం సార్. తర్వాత ఇందులో ఇంకొక కప్పు ఫిక్స్ చేసి ఆ డ్రెస్ కి కలర్స్ యాడ్ చేస్తాం సార్. ఇప్పుడు ఆరెంజ్ కలర్ కింద ఆరెంజ్ అనే వస్తుంది సార్. ఆరెంజ్. ఓకే. తర్వాత నెక్స్ట్ కలర్ గ్రీన్ కింద గ్రీన్ అనేటువంటి వర్డ్ వస్తుంది. ఆ విధంగా మనము కలర్స్ రెడ్, ఈ విధంగా పింక్, బ్లూ, ఈ విధంగా కలర్స్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు సార్. మనము వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఒక రూపాయి కూడా ఖర్చు కాదు. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. తయారు చేయడం కూడా చాలా ఈజీనే సార్. ఇక్కడ మనం అమ్మాయి బొమ్మ గీసి కట్ చేస్తాం సార్, అంతే. తర్వాత కలర్స్ వేస్తాం సార్. నెక్స్ట్ ఫీలింగ్ వర్డ్స్ సార్. ఫీలింగ్ వర్డ్స్ అంటే ఇప్పుడు సాడ్, స్లీప్, బ్యాడ్ ఇట్లా వర్డ్స్ మనము పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయడానికి టీఎల్ఎం ఉపయోగిస్తాం సార్. మరి ఇక్కడ కూడా సేమ్ ఇందాక చూపించిన విధంగా ఒక బాబు బొమ్మ ఉంటుంది. ఫేస్ పార్ట్ కట్ చేస్తాం సార్. ఫేస్ పార్ట్ కట్ చేస్తాం. మనకి ఫేస్ లోనే ఫీలింగ్స్ ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఇంకొక కప్ మీద ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మనము గీసుకుంటాం సార్. ఈ విధంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ దాన్ని ఇందులో ఉంచి మనం ఒక్కో ఎక్స్ప్రెషన్ చూపించవచ్చు. క్రై, తర్వాత సాడ్, ఈ విధంగా ఈ ఫీలింగ్స్ సంబంధించిన వర్డ్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా
చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది. ఎక్సలెంట్ సార్, గుడ్, రియల్లీ ఎక్సలెంట్ గంగాధర్ గారు. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్ఫాబెట్స్ సార్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్ ఓన్లీ 8 కప్స్ తో మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు సార్. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, తర్వాత స్మాల్ లెటర్, వాటితో వచ్చే పిక్చర్, వర్డ్ ఉంటుంది సార్. ఈ విధంగా రొటేట్ చేస్తే ఇక్కడ సార్ ఏ, స్మాల్ ఏ, తర్వాత యాపిల్, వర్డ్, ఇట్లా మనము మొత్తము జెడ్ వరకు తయారు చేసుకోవచ్చు సార్. ఇది కూడా తయారు చేయడం చాలా సింపుల్ సార్. ఈ విధంగా కరెక్షన్ మన గంగారు గారు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు పైన వర్డ్ యాపిల్ వచ్చి బొమ్మ వచ్చి దాని కింద యాపిల్ అనే పదం వచ్చి దాని కింద లెటర్స్ వస్తే ఇంకా బాగుంటుందేమో అంటే. అవునవును సార్, ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ చూపించిన తర్వాత అప్రోచ్ లో ప్లీజ్ యూ కెన్ సారీ ఫ్రమ్ నో టు అన్నోన్ లాగా ఉంటుంది సార్. ఈ విధంగా మనం 26 లెటర్స్ కి సంబంధించి ఓన్లీ 8 కప్స్ తో సార్, 8 కప్స్ తో తయారు చేసుకోవచ్చు సార్. సార్ మధ్యలో ఒక 2 నిమిషాలు మాట్లాడండి సార్. మా ప్రిన్సిపల్ గారు ఏమంటారంటే మీరు స్కూల్లో ఇవన్నీ అంటే ఓన్లీ బయట ప్రెజెంటేషన్ కొరక లేకపోతే స్కూల్లో పిల్లలకు ఇవి ఫాలో చేస్తున్నారు. సింగిల్ టీచర్ అని చెప్పారు కదా మీరు, స్కూల్ పిల్లలకు ఇస్తున్నారా అందరికి? ఎట్లా ఉంది వాళ్ళ యొక్క అచీవ్మెంట్ లెవెల్ ఎట్లా ఉంది? ఫస్ట్ క్లాస్, 2, 2nd, 3rd, 4th, 5th ఎలా ఉంది? సార్ నేను స్కూల్లో సింగిల్ టీచర్ సార్, ఒక పోస్ట్ ఖాళీ ఉంది. మొన్నటి వరకు డిప్యూటేషన్ వేశారు. నేను మెయిన్ గా 1st, 2nd, 5th క్లాస్ తీసుకున్నాను సార్. మిగిలిన క్లాసులు డెప్యుటేషన్ వచ్చిన టీచర్ తీసుకున్నారు. మా 1st, 2nd క్లాస్ పిల్లలకి ఈ విధంగా నేను టీఎల్ఎం తయారు చేసుకొని వాళ్ళకి ప్రతిదీ ఎక్కువగా ప్లేవే మెథడ్స్ తర్వాత యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటాం సార్. ఎందుకంటే మనం ఎక్కువగా టీఎల్ఎం తయారు చేసుకునే టైం సరిపోకపోవచ్చు సింగిల్ టీచర్ కాబట్టి. ప్లేవే మెథడ్స్ ఎక్కువగా నేను స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేస్తుంటాం సార్. అవి కూడా మనకి పిల్లలు వాటి వాడుకొని నేర్చుకుంటారు సార్. తప్పకుండా నేర్చుకుంటారు సార్. ఇప్పుడు అవి వాళ్ళకి ఇచ్చేస్తాను సార్. వాళ్ళకి నేను ఫస్ట్ ఒకసారి నేను వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సపోజ్ కలర్స్ సంబంధించినటువంటి టీఎల్ఎం తీసుకుంటాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఫస్ట్ ఆ కలర్స్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ కలర్స్ వర్డ్స్ నేర్చుకోవడానికి, నేమ్స్ నేర్చుకోవడానికి, ఆ కలర్స్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఆ టీఎల్ఎం వాళ్ళకి ఇచ్చేస్తాను సార్. ఆ విధంగా వాళ్ళు 1 or 2 days లో రైటింగ్ ఎబిలిటీ కొరకు ఏం చేశారు ప్రయత్నం పిల్లలు రాయడానికి? సార్ రాయడానికి మామూలుగా యాజ్ యూజువల్ గా మనము కాపీ నోట్స్ ఉపయోగిస్తాం సార్. ఆ కాపీ నోట్స్ లోనే సింపుల్ గా ఈజీగా వాళ్ళు ఆ లెటర్స్ రాయడానికి డాట్ మెథడ్స్ అని నేను చుక్కల ద్వారా ఎట్లా అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్ ఏ విధంగా రాయాలి అనేది కూడా డాట్ మెథడ్ లో చూపించాను సార్. అవి కూడా వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి సార్. ఆ విధంగా రాయించడానికి కాపీ రైటింగ్ లో డాట్ మెథడ్స్ ఉపయోగించాను. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు మాకు ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మా స్టేట్ లో ఎక్కువగా మేము ఇంగ్లీష్ మీదే ఫోకస్ చేస్తున్నాం సార్. ఇంగ్లీష్ కి సంబంధించిన టీఎల్ఎం ఎక్కువ ఉంటుంది మాతో. నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ సార్ ఇంగ్లీష్ మీడియం ఇస్ ఇంగ్లీష్ ఓకే, బట్ రిగార్డింగ్ వాట్ ఎవర్ రిమైన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్ సార్. మ్యాథ్స్ ఇంపార్టెంట్, ఆల్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సార్. అంటే పిల్లలకి ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి కూడా యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ చేయించాం సార్. అవి కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. సింపుల్ గా యాక్టివిటీస్ ఏ విధంగా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే ఎబిలిటీ ఏ విధంగా రావాలనేది కూడా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో. నెక్స్ట్ సార్, నెక్స్ట్ మ్యాథ్స్ కి సంబంధించిన టీఎల్ఎం సార్. ఇక్కడ మనము మ్యాథమెటిక్స్ సంబంధించి అడిషన్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి, 1st క్లాస్ కానీ 2nd క్లాస్ కానీ అడిషన్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి మనం వేస్ట్ బాటిల్స్ తో ఈ విధంగా తయారు చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక బాటిల్ కి 2 హోల్స్ చేసింటాం. 2 హోల్స్ చేసిన తర్వాత ఈ 2 బాటిల్స్ ని బాటమ్ ని కట్ చేస్తాం సార్. బాటమ్ ని కట్ చేసి వాటిలో ఫిక్స్ చేస్తాము. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంచుతాం అనమాట. మరి పిల్లలకి అడిషన్స్ సులభంగా, 1st క్లాస్ పిల్లలకి ఇట్లా ఈ విధంగా ఈ మోడల్ ఇస్తే వాడు సులభంగా 5 + 3 కౌంట్ చేయరా అంటే ఇక్కడ 5 వేస్తాడు,
ఇక్కడ 3 వేస్తాడు. టోటల్ ఈ మూత తీసేసి అవన్నీ కౌంట్ చేస్తాడు అనమాట. ఇది జీరో కాస్ట్ మెటీరియల్ సార్. వేస్టేజ్ తో మనము వేస్ట్ మెటీరియల్ తో ఉపయోగపడే విధంగా తయారు చేసుకోవచ్చు సార్. వెరీ గుడ్. నెక్స్ట్ మూత తీసేస్తే 5 వస్తాయి. అవును సార్, జీరో ఇన్వెస్ట్మెంట్ టీఎల్ఎం కింద ఇది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సార్. గుడ్ అబ్బా. సార్ నెక్స్ట్ నెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి సార్, ఇవి 1వ క్లాస్ పిల్లలకి చాలా వాళ్ళ నేర్చుకునే విధంగా మనకి నెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ బగ్స్ సార్, లేడీ బగ్స్ షేప్ లో కట్ చేయడం జరిగింది. ఇక్కడ డాట్స్ ఉంటాయి అన్నమాట. ఈ డాట్స్ ని కౌంట్ చేస్తారు. తర్వాత అది ఓపెన్ చేసి నెంబర్ చదువుతారు అన్నమాట. నెంబర్ 1. ఇక్కడ 1 స్పెల్లింగ్ కూడా నేర్చుకోవచ్చు, ONE 1. ఈ విధంగా మనము ఇది కూడా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు సార్. ఈ విధంగా డాట్స్ కౌంట్ చేస్తారు. 1 2 3 4 5 6 7 8 అని. తర్వాత ఓపెన్ చేస్తే 8. ఇక్కడ వీళ్ళకి డాట్స్ కి ఆ నెంబర్ కి కోఆర్డినేషన్ అవుతుంది సార్. కోఆర్డినేషన్ అయ్యి దాని వర్డ్ కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఈ విధంగా మ్యాథ్స్ లో నెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి తయారు చేయడం జరిగింది ఇది. నెక్స్ట్ సార్ ఎక్స్పాండెడ్ ఫామ్, విస్తరణ రూపం. గణితంలో విస్తరణ రూపం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య ఏముంది? 2345. మరి దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏ విధంగా రాస్తాం? మరి 1's ప్లేస్ లో 5 ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ 5 వస్తుంది. 5 ఈ విధంగా 5 వస్తుంది. నెక్స్ట్ 10's ప్లేస్ లో 4 ఉంది కాబట్టి 4 10s 40 అవుతుంది. నెక్స్ట్ 100 ప్లేస్ లో 3 ఉంది కాబట్టి అప్పుడు 300s అవుతాయి. తర్వాత 1000's ప్లేస్ లో 2 ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ 2000 అవుతుంది. అప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ ఏ విధంగా రాయొచ్చు? 2345. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం సింపుల్ గా ఒక చార్ట్ పేపర్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ సంబంధించి సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ అండి పిల్లలకి ఎక్కాలు నేర్పించేటప్పుడు సార్. ఓకే ఓకే, ట్రైనిస్ మనము పిల్లలకి ఎక్కాలు సులభంగా చాలా ఉత్సాహంతో నేర్పించడానికి ఎక్కాలకు సంబంధించి ఇక్కడ టేబుల్స్ పట్టీలు తయారు చేయడం జరిగింది. ఇది 2 టేబుల్ పట్టీ అన్నమాట. ఇక్కడ ఒక బొమ్మ ఉంటుంది, మనకి ఈక్వల్ టు సింబల్, మల్టిప్లికేషన్ సింబల్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఐస్ లో ఏం కనిపిస్తుంది? 2 into 1. 2 1 is 2. ఆ విధంగా 2 1 is 2, 2 2s 4, అట్లా 2 3 6. ఈ విధంగా మనం టేబుల్స్ నేర్పించడానికి ఈ విధంగా ఎక్కాల పట్టీలు తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లలకి ఇస్తే వాళ్ళే సొంతంగా ఈ ఎక్కాలు నేర్చుకోవడానికి చాలా ఉత్సాహంగా నేర్చుకుంటారు అనమాట. ఇది కూడా తయారు చేయడం చాలా ఈజీ. ఇట్లా ఒక చార్ట్ పేపర్ మీద మనము చార్ట్ పేపర్ తీసుకుంటాం. ఆ చార్ట్ పేపర్ మీద మనం ఫస్ట్ ఈ అనిమల్ ఫేస్ ని కట్ చేసుకుంటాం అంట. కట్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్స్ లో నెంబర్స్ రాసుకుంటా వెళ్తాం. ఈ విధంగా ఇవి మనం 20 వరకు ఇట్లా టేబుల్స్ పట్టీలు తయారు చేసుకొని పిల్లలకి ఇచ్చేసినామంటే వాళ్ళే నేర్చుకుంటారు సార్. మనం వేరే క్లాస్ లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళకి వర్క్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా టేబుల్ కి సంబంధించి ఇది 3 టేబుల్ కి సంబంధించినటువంటి ఈ విధంగా 3 1 is 3,
ఇట్లా 3 2 6 ఈ విధంగా మనం టేబుల్స్ సంబంధించి నేర్పించవచ్చు. నెక్స్ట్ బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్. బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ మనము పిల్లలకి చెప్పడానికి కూడా ఈ విధంగా ఒక మోడల్ తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నెంబర్ సంబంధించి రిబ్బన్స్ ఉంటాయి అనమాట. 0 to 9 వరకు తయారు చేసుకుంటాం. 0 to 9 వరకు ఇక్కడ 6 రిబ్బన్స్ ఉంటాయి, 4 రిబ్బన్స్ ఉంటాయి. మిడిల్ లో సింబల్స్ ఉంటాయి అనమాట. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు సింబల్స్ ఉంటాయి. ఇక్కడ మనము నెంబర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 87 ఉంది, ఇక్కడ 56 ఉంది. మరి ఇక్కడ ఈ 2 నంబర్స్ లో బిగ్ నెంబర్ ఏది అంటే 87 అని చెప్తారు. అక్కడ దానికి నెంబర్ ఈ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ సింబల్స్ కూడా అరేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ చెప్పడానికి, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అడిషన్ కి సంబంధించి అడిషన్ స్లేట్స్ ఇది. మరి ఇక్కడ మనకి పాకెట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ పిల్లలు కౌంట్ చేసుకోవడానికి డాట్స్ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ ఇటు సైడ్ ఉన్నటువంటి డాట్స్ 1s గా తీసుకుంటాము, ఇటు సైడ్ ఉన్నటువంటి డాట్స్ ని 10s గా తీసుకుంటాం అనమాట. ఇది ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అది. సార్ ఇది అడిషన్ స్లేట్ అండి. ఇది అడిషన్ స్లేట్. మరి ఇక్కడ 1s ప్లేస్, తర్వాత 10s ప్లేస్. ఇక్కడ 1s ప్లేస్ కౌంట్ చేయడానికి డాట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనము ఈ డాట్స్ ని 1s గా ఇక్కడ కౌంట్ చేసుకుంటాము. అదే ఇక్కడ ఈ డాట్స్ ని 10s గా కౌంట్ చేసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ బాక్స్ వేసి 10 అనే నెంబర్ రాసి 10s గా రాసింటే సరిపోతుంది సార్. ఇది డాట్స్ ఉండడం వల్ల అయితే ఇక్కడ 7 ఉంది కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అంటే మామూలుగా క్యారీ చేయనంత వరకు ఇది ఓకే కదా సార్? మామూలుగా సార్ ఇవి సింపుల్ సార్. 20 లోపు ఉండే వాటికి పనికి వస్తాయి సార్. ఇంకా ఫస్ట్ క్లాస్ కి ఇంట్రొడ్యూస్ చేయడానికి సార్, ఫస్ట్ క్లాస్ కి ఇంట్రొడ్యూస్ చేయడానికి 7 ఉంది కాబట్టి ఇక్కడ డాట్స్ కౌంట్ చేసుకుంటారు సార్. 1 2 3 4 5 6 7 ఈ విధంగా 7 డాట్స్ పెట్టుకుంటాడు. తర్వాత ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 డాట్స్ పెట్టుకుంటాడు. టోటల్ కౌంట్ చేసి 9 అవుతుంది కాబట్టి ఇక్కడ పాకెట్ లో 9 పెట్టేస్తాడు సార్. అదే విధంగా 10s కూడా కౌంట్ చేస్తారు. ఇక్కడ 5 10s ఉన్నాయి కాబట్టి 5 10s అడ్జస్ట్ చేసుకుంటారు. 1 2 3 4 5. నెక్స్ట్ ఇక్కడ 3 10s కాబట్టి 3 10s అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ 5 + 3 8. ఈ విధంగా ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇది అడిషన్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ సార్. 5th క్లాస్ పిల్లలకి ఫ్రాక్షన్స్ నేర్పించడానికి తయారు చేసిన టీఎల్ఎం సార్ ఇది. ఇది కూడా ఈ విధంగా మనము ఒక సర్కిల్ లాగా గీసుకొని దాంట్లో కట్ చేసుకుంటాం సార్. 4 పార్ట్స్ గా కట్ చేసుకుంటాము. కింద బాక్స్ లాగా ఆ ఫ్రాక్షన్ నెంబర్ కనపడడానికి మనము కట్ చేసుకుంటాం ఈ విధంగా 4/4. నెక్స్ట్ 1/4. Yeah. 1/4. So out of 4 1/4 we are shaded one part, so it is 1/4. Yeah. Good. 1/4. ఈ విధంగా ఫ్రాక్షన్స్ మనము 2/4. Good. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది సార్, సేమ్ ఫ్రాక్షన్ సంబంధించి. Yes sir. 3/6. Yes sir. ఈ విధంగా రొటేట్ చేస్తే ఫ్రాక్షన్స్ వస్తాయి. 2/6. ఈ విధంగా ఫ్రాక్షన్స్ ఐడెంటిఫికేషన్ చేయడానికి, ఫ్రాక్షన్స్ సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ టీఎల్ఎం ఉపయోగపడుతుంది. సరే, ఈ విధంగా డిఫరెంట్ టీఎల్ఎం యూజ్ చేయడం వల్ల పిల్లలు చాలా మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో చాలా ఉత్సాహంతో పాల్గొంటారు. తర్వాత ప్రతిరోజు కూడా స్కూల్ కి అటెండ్ అవుతారు సార్. అంటే మనం రోజు ఒక
కొత్త టీఎల్ఎం ఉపయోగించడం వల్ల పిల్లలకి చాలా ఉత్సాహంగా ఈ రోజు సార్ మనకి ఏం తీసుకొస్తాడు, ఈ రోజు మనకి సార్ కొత్త విషయాలు ఏం నేర్పుతాడు అనేటువంటి ఉత్సాహంతో పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వస్తారు సార్. మొదట్లో నేను జాయిన్ అయినప్పుడు పిల్లల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. అంటే ప్రతిరోజు స్కూల్ కి వచ్చేవాళ్ళు కాదు, అప్పుడప్పుడు తప్పించేవాళ్ళు అనమాట. మరి దీన్ని ఎలాగైనా అధిగమించాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా ఇన్నోవేటివ్ టిఎల్ఎం అనేది తయారు జరిగింది. ఆ విధంగా తయారు చేయడం వల్ల వాళ్ళు మన లెర్నింగ్ ప్రాసెస్ లో కూడా చాలా చక్కగా ఇంటరాక్ట్ అయ్యి చెప్పిన విషయాలు కూడా బాగా నేర్చుకుంటున్నారు. తర్వాత ఆ టిఎల్ఎం ను వాళ్ళే డైరెక్ట్ గా వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళు ఉపయోగిస్తూ వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ సొంతంగా వాళ్ళే నేర్చుకోవడానికి కూడా ఈ టిఎల్ఎం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అండి, ఇది టీ కప్స్ తో పేపర్ కప్స్ తయారు చేసినటువంటి నెంబర్స్ 1 to 100 వరకు, ఓన్లీ 3 కప్స్ లో 1 to 100 వరకు నెంబర్స్ చెప్పవచ్చు. తర్వాత వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ 1 to 10 వరకు ఉంది. దీన్ని రొటేట్ చేస్తే మనకు ఈ విధంగా 11, 12, 13 అట్లా 20 వరకు వస్తుంది. తర్వాత నెక్స్ట్ రొటేట్ చేస్తే ఈ విధంగా 21, 30 వరకు వస్తుంది. ఇక్కడ ఈ విధంగా 21, 22 ఇట్లా 30 వరకు నెంబర్స్ నేర్పించవచ్చు. అదే విధంగా 31 నుంచి 40 వరకు, మొత్తం అట్లా మనము 100 వరకు నేర్పించడానికి ఈ కప్స్ ద్వారా మనము చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ కప్స్ ని ఈ విధంగా కట్ చేసుకుంటామండి. 10 బాక్సెస్ కట్ చేసుకుంటాము. తర్వాత మధ్యలో దీని లోపల ఎంటీ కప్ పెట్టి వాటిని మనము ఆ షేప్ లో కావలసిన నంబర్స్ ని రాసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా 1 to 100 వరకు ఈ 3 టీ కప్స్ తో, ఈ 3 వాటర్ కప్స్ తో మనము నేర్పించవచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ సంబంధించి ఇవి ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ తో తయారు చేసాం అనమాట. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ ని ఉపయోగపడే టిఎల్ఎం విధంగా తయారు చేసుకోవచ్చు. ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ తో తయారు చేసుకున్నాం. ఇవి ఇక్కడ 2 మల్టిప్లికేషన్ సంబంధించి ఇది పిల్లలకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము దీన్ని మారిస్తే మనకి ఏం కనిపిస్తుంది? 2 1 is 2 డాట్స్ వస్తాయి, పైన 2 అనే నెంబర్ ఉంటుంది అనమాట. 2 1 is 2. ఆ విధంగా 2 3s 2 2s 4, 2 2s 4 డాట్స్. ఇక్కడ టోటల్ 4 డాట్స్ అవుతాయి. 4 అనే నంబరు ఇక్కడ కనిపిస్తుంది. ఆ విధంగా 2 3s 6. ఎక్సలెంట్ సార్, గుడ్. ఈ విధంగా మల్టిప్లికేషన్ సంబంధించి కూడా మనము తయారు చేసుకోవచ్చు పిల్లలకి. ఇది తయారు చేసుకోవడానికి కూడా మనకి ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ తో, ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ తో మనం టిఎల్ఎం తయారు చేసుకోవచ్చు సార్. ఇవి తయారు చేయడానికి కూడా ఏం ఖర్చు కాలేదు. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ సార్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమము, అవరోహణ క్రమం. ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము మనము పిల్లలకి అర్థమయ్యే రీతిలో బోధించడానికి ఈ టిఎల్ఎం ఉపయోగపడుతుంది. ఇది కూడా మనము ఒక చార్ట్ ఉపయోగిస్తాం అంతే. తర్వాత ఇక్కడ అమ్మాయి బొమ్మని మనము కట్ చేసుకోవచ్చు. వీటికి థ్రెడ్ అటాచ్ చేసుకుంటాం అనమాట. వెనకాల థ్రెడ్ వేసి స్టిక్కర్ తో అతికిచ్చింటాము. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము? మరి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? ఫ్రమ్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి వెళ్ళడమే అసెండింగ్ ఆర్డర్. మరి ఇక్కడ మనకు అసెండింగ్ ఆర్డర్ ఈ విధంగా చూపించవచ్చు. 1 కన్నా బిగ్ నెంబర్ 2, 3,
తర్వాత 4, 5 ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్ చూపించవచ్చు. అసెండింగ్ ఆర్డర్ కి సంబంధించిన టీఎల్ఎం ఇది. డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్, ఫ్రమ్ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. గుడ్ సార్, రియల్లీ వండర్ఫుల్. బిగ్ నెంబర్ కి డిసెండింగ్ ఆర్డర్ కి సంబంధించి ఇక్కడ బాల్ ఉండాల్సింది, అది మిస్ అయింది కాబట్టి దీంతోనే చూపిస్తున్నాను. అవును సార్, బాల్ ఉంది సార్, సెపరేట్ ఒక బాల్ ఉంది, అది మిస్ అయింది సార్, అందుకోసము ఇక్కడ దీంతోనే చూపిస్తున్నాను. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫ్రమ్ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. ఈ విధంగా పిల్లలకి అర్థమయ్యే విధంగా చూపించడానికి ఉపయోగపడుతుంది ఇది. అయితే ఆ బొమ్మ కూడా సార్ పాపది 2 sides ఫోటో ఉండాలి సార్. ఆ పాప 2 sides ఉన్నప్పుడు ఫోటో ఉంటే ఇటు సైడ్ టర్న్ అవుతుంది సార్. యాక్చువల్గా అంటే డిసెండింగ్ ఆర్డర్ కి నేను బాల్ ఉపయోగించాను సార్, బాల్ ఉపయోగించాను డిసెండింగ్ ఆర్డర్ కి. ఆ బాల్ కనిపించలేదు కాబట్టి దీంతోనే చూపిస్తున్నాను సార్. అల్లాడుతున్నారు తెలుసా ఇప్పుడు నేను, వాళ్ళు ఎవరో నెక్స్ట్ ఈవీఎస్ టీఎల్ఎం సార్. ఈవీఎస్ కి సంబంధించి సార్ పిల్లలకి ఈవీఎస్ సంబంధించి ఇంగ్లీష్ బాడీ పార్ట్స్ సార్, బాడీ పార్ట్స్ నేర్పించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది, ఇంగ్లీష్ కి కానీ ఈవీఎస్ కి కానీ సార్. ఇక్కడ మనము పిక్చర్ ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది, ఈ బొమ్మలో ఒక్కొక్క పార్ట్ ఓపెన్ చేస్తే దాని నేమ్ వస్తుంది సార్. ఒక్కొక్క పార్ట్ ఇక్కడ హెయిర్ కాబట్టి ఓపెన్ చేస్తే హెయిర్, అదే విధంగా ఇక్కడ ఓపెన్ చేస్తే హెడ్, ఇది ఇయర్. ఇక్కడ ఇయర్ అనే వర్డ్ ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తే నెక్ అని వస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇది ఐ ఓపెన్ చేస్తే ఐ అనేటువంటి వర్డ్ వస్తుంది. తర్వాత ఇక్కడ నోస్ ఓపెన్ చేస్తే నోస్ అనే వర్డ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మౌత్ పార్ట్, ఇక్కడ మౌత్ అనే వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తే టంగ్ అనేటువంటి వర్డ్ వస్తుంది. గుడ్ ఎఫర్ట్స్ సార్, రియల్లీ గుడ్ ఎఫర్ట్స్. నెక్స్ట్ షోల్డర్ సార్, ఇట్స్ ఓకే సార్. షోల్డర్, సో తర్వాత కాంబినేషన్ ఈవీఎస్ అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కి ఈవీఎస్ కు ఉపయోగించారు సార్. స్టమక్, తర్వాత హిప్. ఇక్కడ హ్యాండ్ ఇక్కడ రావాలి సార్, ఇక్కడ రాశాను, ఇది మిస్టేక్. హ్యాండ్ ఇక్కడ వస్తుంది సార్, హ్యాండ్. తర్వాత ఫింగర్స్. నెక్స్ట్ లెగ్. ఈ విధంగా లాస్ట్ ఫుట్. ఈ విధంగా బాడీ పార్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్రాఫ్ట్ పేపర్ తో క్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఈవీఎస్ లో టైప్స్ ఆఫ్ హౌసెస్ సార్. మీ ఫ్రెండ్ సునీల్ కుమార్ గారు ఆన్లైన్ లో ఉన్నారు, ఆన్లైన్ లో చెప్పండి సార్. మీ ఫ్రెండ్ గురించి 2 మాటలు చెప్పండి సార్, మీకు ఏమనిపిస్తుంది? సార్ హీ ఈజ్ వెరీ ఎక్సలెంట్ టీచర్ సార్. ప్లీజ్ ఆడియో వీడియో సార్, అన్మ్యూట్ యువర్ వీడియో అండ్ కమ్ ఆన్ స్క్రీన్ సార్. సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్. హలో సార్, వినపడుతుందా? ఆడియో ఇస్ ఓకే. కింద వీడియో సార్, వీడియో వినపడుతుంది సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ చాలా ఎక్సలెంట్ టీచర్ సార్. మేము దాదాపుగా ఒకే డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళము. ఆర్ యు టీచర్? సార్ yes sir, I am also teacher. Very nice. Oh great. Please.
సార్ వచ్చేసి సార్ అనంతపూర్ లో సిగ్నల్ సరిగా ఉండవా? పూర్ కాబట్టి సిగ్నల్స్ కూడా పూర్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే సార్, కంటిన్యూ. సారు తను ఎక్కువగా లెర్నింగ్ ద్వారానే, అంటే పిల్లలకు యాక్టివిటీస్ ఎక్కువ చేసి నేర్పించేవాడు సార్. అంటే స్కూల్లో పిల్లలతో ఎప్పుడు ఆటల రూపంలో ఏ లెర్నింగ్ చేపించాలన్నా ఎక్కువగా సార్ అన్ని నృత్యాలతోనే చేపించి వాళ్ళలో డెవలప్మెంట్ కు చాలా దోహదపడినాడు. ఈ మధ్యనే రీసెంట్ గా కొంచెం విరాళాలు సేకరించి స్కూల్ ను కూడా పెయింటింగ్స్ వేయించి తనే సొంతంగా లెటర్స్ వర్డ్స్ రాయడము, నెంబరింగ్ రాయడము గోడలకు చేపించి తన స్కూల్ ని మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ టీఎల్ఎంస్ విషయానికి వస్తే సారు మాత్రము త్రూఅవుట్ ఇండియా అని చెప్పచ్చు. ఆయా స్టేట్లలో కూడా సారికి నేమ్ వచ్చింది. ఆయా స్టేట్లలో ఉన్న ఇతర టీచర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, సార్కి మీరు చూసింటారు అప్రిషియేషన్ కింద ఎన్నో కామెంట్స్ ఉన్నాయి, తర్వాత ఫేస్బుక్ లో ఉన్నాయి, తర్వాత యూట్యూబ్లలో ఉన్నాయి. సో ఈ విధంగా సార్ అయితే ప్రతి నిత్యము ఒక నిరంతర విద్యార్థి మాదిరిగానే తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆ ముందుకు వెళ్తున్న తరుణంలోనే మీకు కూడా దొరికాడు, లేకపోతే సార్ ఆ కృషి చేయకపోతే మీకు దొరికేవాడు కాదు. సో కాబట్టి సార్ యొక్క కృషి, ఆ సార్ యొక్క పట్టుదల, సార్ యొక్క అంకిత భావము సో ఇవన్నీ కలగలిపి అందరికీ దగ్గరయ్యాడు. Good words, really, it's wonderful. Yeah, thank you. Thank you so much, sir. Yeah, thank you. Okay, thank you, sir. Yeah. Lord garu, start. Continue. Okay, sir. Next, EVS PLM, sir, environmental studies సంబంధించి ఇక్కడ టైప్స్ ఆఫ్ హౌసెస్ సార్, ఇల్లు రకాలు చూపించడానికి నేను కొన్ని లో కాస్ట్ నో కాస్ట్ టీఎల్ఎమ్స్ తయారు చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇగ్లూ సార్, ఇగ్లూ అండి ఇది. దీన్ని తయారు చేయడానికి నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నాను అనమాట. ఆ కొబ్బరి చిప్పని బాగా షైన్ చేసి వాటి మీద వైట్ పెయింట్ వేసి తయారు చేయడం జరిగింది. తర్వాత వీటిని ఒక అట్టముక్క మీద ఫిక్స్ చేశాను. ఇక్కడ స్నో లాగా కనిపించడానికి, మంచులాగా కనిపించడానికి కాటన్ వాడడం జరిగింది అనమాట. దూది కాటన్ వాడి ఈ విధంగా ఇగ్లూ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ హట్, పొట్టం చూపించడానికి, చిన్న హట్ చూపించడానికి టీ కప్ తో తయారు చేయడం జరిగింది. ఇది టైప్స్ ఆఫ్ హౌసెస్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించేటువంటి హట్ అన్నమాట. నెక్స్ట్ ఇది పెంకుల ఇల్లు సార్. ఇది ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ తో తయారు చేసింది సార్. దీనికి కూడా ఎటువంటి ఖర్చు ఉపయోగించలేదు. పాత పెళ్లి పత్రికలు ఉపయోగించి వాటిని కట్ చేసి ఇల్లు లాగా తయారు చేయడం జరిగింది సార్. ఇది పెంకుల ఇల్లు. టైప్స్ ఆఫ్ హౌసెస్ కింద ఇది చూపించవచ్చు. నెక్స్ట్ బోట్ హౌస్. ఇది కూడా వెడ్డింగ్ కార్డ్స్ తోనే తయారు చేయడం జరిగింది అనమాట. టైప్స్ ఆఫ్ హౌసెస్ లో బోట్స్ కి సంబంధించి, బోట్ హౌస్ సంబంధించి తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది డాబా ఇల్లు అనమాట. ఈవీఎస్ లో మనం టైప్స్ ఆఫ్ హౌసెస్ లో చూపించడానికి డాబా ఇల్లు ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఇది కూడా ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ తో తయారు చేసింది అనమాట. తినండి, పిల్లకి తినిపించిన చిన్నదానికి. ఇవి సార్ టీఎల్ఎం. నెక్స్ట్ టీ కప్స్ లో ఈ విధంగా వర్డ్స్ రాసిద్దాం సార్. ఇవి టీ కప్స్ వర్డ్స్ రాసింటాము. ఇట్లా మొత్తం తెలుగు వర్డ్స్ అన్ని రాసింటాము సార్ టీ కప్స్ లో. ఈ టీ కప్స్ ఇస్తూ వాళ్ళకి వర్డ్స్ కన్స్ట్రక్షన్ నేర్పించవచ్చు సార్, పదాల నిర్మాణం. ఈ విధంగా పిల్లలకి కప్స్ ఇచ్చి కొత్త పదాలు తయారు చేయమని ఇవ్వచ్చు సార్. ఈ విధంగా వాడ కప్స్ అని ఇచ్చేస్తే వాళ్ళు ఇట్లా సెట్ చేస్తారు సార్. వర్డ్స్ సెట్ చేస్తూ ఈ విధంగా కొత్త పదాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది.
కొత్త పదాలు కూడా వాళ్ళు తయారు చేయగలరు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ కార్డ్స్ మీరు క్లాసులు వాడారు అంతే. అవును సార్. బోధించడం ద్వారా ఆ వర్డ్స్ వాళ్ళకి కనిపిస్తాయి సార్. వర్డ్స్ అనేటివి వాళ్ళకి కళ్ళెదుటే చక్కగా కనిపిస్తాయి సార్. తర్వాత అవి మూవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి 1వ క్లాస్ పిల్లలకి అవి చాలా చక్కగా ఉపయోగపడతాయి సార్. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఈ విధంగా టీఎల్ఎం ద్వారా మా స్కూల్ పిల్లలు చాలా చక్కగా నేర్చుకున్నారు. 3rd క్లాస్ కంప్లీట్ అయ్యే లోపు ఇంగ్లీష్ బాగా చదవగలరు సార్. 3rd క్లాస్ కంప్లీట్ అయ్యే లోపు వాళ్ళకి ఉన్నటువంటి లెసన్స్ అంటే ధారాళం కాకపోయినా వర్డ్ టు వర్డ్ చదవగలరు సార్. వెరీ గుడ్ సార్. ఎక్కడ సార్? అనంతపూర్ బుక్కపట్నంలో చదివారా? డిఎడ్ ఎక్కడ చదివారు మీరు? సార్ డిఎడ్ వచ్చేసి కర్నూలులో సార్, ఆంధ్రపడ సార్. కర్నూలు అష్టలక్ష్ములు. ఓకే, కర్నూలు డైట్. కర్నూలు డైట్ సార్ మాది. గారు ప్లస్ మన వాట్స్ లక్ష్మి, లక్ష్మి వాట్స్ మేడం, రాజలక్ష్మి మేడం, గీతానాథ్ సార్. అష్టలక్ష్ములు. అవును సార్, గీతానాథ్ సార్, తర్వాత ప్రభాకర్ సార్, గోవింద్ సార్, వీళ్ళంతా ఉండేవారు సార్. మా ప్రిన్సిపల్ కరుణాకర్ సార్. కరుణాకర్, అవును ప్రిన్సిపల్ గారు. అవును సార్. సుగుణాకర్ సార్, కరెక్ట్, సుగుణాకర్ రావు సార్. సుగుణాకర్ రావు. గుడ్. సుగుణాకర్ రావు మా ప్రిన్సిపల్ సార్. వెరీ గుడ్. ఇంతకు వినమ్రానా ఎవరు ఒక అతను వచ్చారు, టీచర్ అండి అతను? అవును సార్, టీచరే సార్. ఓకే ఓకే సార్. ఓకే రైట్. ఇంకా సార్, ఇంకా అంత ఓకేనా సార్? ట్రైనింగ్ ఓకే. కరుణాకర్, ఇప్పుడు మన గంగాధర్ గారు, ఇప్పుడు మీ పిల్లల యొక్క ఎలా ఉన్నారు, వాళ్ళ లెర్నింగ్ కొంచెం చెప్పండి. అది వాళ్ళు ఎలా, మీరు ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ అటెండెన్స్ గానీ, ఎన్రోల్మెంట్ గానీ, తర్వాత ఎట్లా, దాని గురించి మీ అనుభవాలు చెప్పండి. ఓకే సార్. సార్ నేను ఇప్పుడున్నటువంటి స్టేషన్ లో, అంటే ఇప్పుడున్నటువంటి స్కూల్లో 2015 నవంబర్ లో జాయిన్ అయ్యాను. అప్పటికి స్కూల్లో అటెండెన్స్ చాలా తక్కువగా ఉండేది సార్. అంటే రోజు ఇర్రెగ్యులారిటీగా వచ్చేవాళ్ళు సార్ పిల్లలు, ఇర్రెగ్యులారిటీగా ఎక్కువగా ఉండేది. మరి దానికి తొలగించాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలకి ఏదైనా ఇంటరాక్ట్ గా, వాళ్ళకి ఇన్నోవేటివ్ గా టీచింగ్ చేయడము, తర్వాత ముఖ్యంగా స్కూల్లో మొదలు పెట్టింది వచ్చేసి యాక్టివిటీస్ సార్. ప్రతి విషయము నేను యాక్టివిటీస్ రూపంలో బోధించామన్నమాట. అంటే తెలుగు గుణితాలకు సంబంధించి ఫ్లోర్ మీదే అవి సర్కిల్స్ గీసి వాళ్ళు ఆ విధంగా గెంటుతూ కా దీర్ఘమిస్తే కానీ అవి సర్కిల్స్ వీడియోస్ కూడా ఉన్నాయి సార్ యూట్యూబ్ లో. అవి యాక్టివిటీస్ తెలుగు కానీ, తర్వాత ఇంగ్లీష్ కి కానీ, మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ యాక్టివిటీస్ రూపంలో నేను బోధించేవాడిని సార్. ఆ విధంగా వాళ్ళు జాయ్ఫుల్ గా లెర్నింగ్ చేయడం వల్ల సంతోషంగా స్కూల్ కూడా రావడం జరిగింది. ఆటోమేటిక్ గా వాళ్ళు అటెండెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది సార్. ఇప్పుడు ఎక్కువగా అంటే ఆబ్సెంటీస్ తగ్గిపోయింది సార్, చాలా దాదాపుగా ఆబ్సెంటీస్ తగ్గిపోయింది. ఆ విధంగా మన స్కూల్లో బాగా చక్కగా బోధించడం వల్ల మా స్కూల్లో, ఆ గ్రామంలో కూడా కొంత మంచి పేరు రావడం జరిగింది. ఎంతమంది అండి పిల్లలు మీ దగ్గర? కూడా 40 మెంబర్స్ సార్. 40 మెంబర్స్ టోటల్ 40 మెంబర్స్ ఉన్నారు సార్. ఓహో, సింగిల్ టీచర్ ఉన్నారు కదా? 40 మెంబర్స్. అవును సార్. ఇప్పుడు ప్రెసెంట్ పోస్ట్ ఖాళీ ఉంది, నెక్స్ట్ ఎవరైనా రావచ్చు. పోయిన అకాడమిక్ ఇయర్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ సింగిల్ గానే మీ దగ్గర పిల్లలు అందరికి మోటివేట్ చేయడానికి బాగా పనికొస్తుందని దీనికి. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ఓకేనా శ్వేత, అర్థమైందా? ओके सर. सर एक रिक्वेस्ट थी सर, थोड़ा वो लाइट मार रही सर. Thank you for your efforts and time and this presentation. Thank you very much sir. Right. చరి గారు, ఇంకెవరైనా పిల్లలు 1 or 2 మెంబర్స్ ఉంటే మాట్లాడమని చెప్పండి. అదర్వైజ్ విల్